ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, సముద్రం మీద 70+ కంట్రీ షిప్స్ ఒకేసారి యాంకర్ అయి ఉన్నాయి. వేకప్, ఇది ఇమాజినేషన్ కాదు, వైజాగ్ లో నిజంగా జరుగుతోంది. Feb 15 to 25 వరకు ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026 అండ్ ఎక్సర్సైజ్ మిలాన్ 2026 జరుగుతుంది. USA, రష్యా, జపాన్, ఆస్ట్రేలియా లాంటి 70+ కంట్రీస్, 85 వార్షిప్స్, 50 ఎయిర్ క్రాఫ్ట్స్, వైజాగ్ కోస్ట్ మొత్తం ఒక సినిమాటిక్ స్పెక్టాకిల్ లా ఉంది. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము INS సుమేధ మీద షిప్స్ రివ్యూస్ చేశారు. సుప్రీం కమాండర్ గా మన నావీ స్ట్రెంత్ ని వరల్డ్ కి ప్రెజెంట్ చేశారు. INS విక్రాంత్ ప్రెజెన్స్ తో ఇండియా ఇండో పసిఫిక్ రీజన్ లో స్ట్రాంగ్ మెరిటైన్ పవర్ అని క్లియర్ గా మెసేజ్ వెళ్ళింది. మార్కో డ్రిల్స్, ఫైటర్ జెట్ ఫార్మేషన్స్ చూస్తే వార్ జోన్ లా అనిపించింది. సో ఇది పీస్ కోసం, వార్ కోసం కాదు. వార్ జరగకుండా ఆపగలిగే స్ట్రెంగ్త్ మన దగ్గర ఉందని చూపించుకోవడానికి. గవర్నమెంట్ ఇప్పుడు ఈవెంట్ పెట్టింది కంట్రీస్ మధ్య ఫ్రెండ్షిప్ పెంచడానికి, సీ ప్రాబ్లమ్స్ కలిసి హ్యాండిల్ చేయడానికి అండ్ ఇండియా గ్లోబల్ లెవెల్ ట్రస్టెడ్ మెరిటైన్ పార్ట్నర్ అని ప్రూవ్ చేసుకోవడానికి. ఓషన్స్ సేఫ్ గా ఉంటే ట్రేడ్ సేఫ్, ఎకానమీ సేఫ్ అండ్ ఫ్యూచర్ సేఫ్. సింపుల్ గా చెప్పాలంటే ఇవాళ వైజాగ్ కేవలం ఒక పోర్ట్ సిటీ కాదు, ఇది గ్లోబల్ నేవీస్ మీట్ అయ్యే స్టేజ్.